పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్లు ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిరంలో ఈఎస్ఐ ఆసుపత్రి జేమ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలోనూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ చెబుతున్నారని తెలిపారు. నిత్యం అపరిశుభ్రత వాతావరణంలో తిరుగుతూ బ్యాక్టీరియా వైరస్ కారణంగా పారిశుద్ధ్య కార్మికులు వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలకు తెగించి సేవలు అందించారని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల తనకు ఎంతో చిత్తశుద్ధి ఉందని, వారికి ఏ అవసరమైనా తాను చేసేందుకు ముందుంటా అని తెలిపారు. ప్రభుత్వ పరంగా పారిశుద్ధ్య కార్మికులకు అందాల్సిన సౌకర్యాలకు తాను బాధ్యత వహిస్తా అని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై బాధ్యతకు ఈఎస్ఐ జేమ్స్ ఆసుపత్రులు సంయుక్తంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఇన్ఛార్జి కమిషనర్ చల్లా ఓబులేష్, జిమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అతిథులు అందరూ కూడా, అలాగే ఈ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ హరికా ప్రసాద్ గారికి, ఎన్ని సూర్యరావు గారికి, జగన్నాథ నాయుడు గారికి, అలాగే అందరూ సంతోష్ గారికి, వైరాట్ ప్రసాద్ గారికి, ఝాన్సీ మేడం గారికి, కార్యదర్శి, అలాగే మీడియా మిత్రులకు, పార్టిసిపెంట్స్కి, అలాగే పేరెంట్స్కి, చక్రవర్తి గారికి అందరికీ కూడా నా పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే పార్టిసిపెంట్స్ పిల్లలందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఇక్కడ మంచి చక్కటి స్విమ్మింగ్ పూల్ శ్రీకాకుళం పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి శుభపరిణామం. అలాగే ఈత పోటీలు కూడా జరపడం కూడా నేను చాలా అభినందిస్తున్నాను. ముందు కూడా ఇంకా మరిన్ని పోటీలు ఇక్కడ జరపాలని, దానికి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా నేను అసోసియేషన్ వారికి, అలాగే పేరెంట్స్కి, అలాగే పార్టిసిపెంట్స్ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు పొద్దున్న 5:30 నుండి హర్ ఘర్ తిరంగా ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా శివరాం ర్యాలీ చేసాం స్టేడియం వరకు. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులకి హెల్త్ వర్క్ షాప్ అని ఫంక్షన్ చూస్తూ రావడం వల్ల లేట్ అయింది. ఇంకా 2-3 ఫంక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి చేస్తున్నారు. క్లోజింగ్ లో అక్కడ కూడా ఇచ్చారు.